హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యి వాడారు అని చాలామంది మనందరికీ తెలుసు. సిట్ రిపోర్ట్లు కాబట్టి ఇంకోటి కావచ్చు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కల్తీ జరగలేదు అని ఎవరైతే మాట్లాడతారో ఎవరైనా సరే మీకు కనిపించినా వినిపించినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా ఎవరన్నా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే చెప్పు తీసుకుని పట్టా 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 కొట్టండి. ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చేసినటువంటి దౌర్భాగ్య పని అంతా ఇంతది కాదు, చిన్నది చితకది కాదు. 250 కోట్ల రూపాయల స్కాము కొన్ని వందల దశాబ్దాలుగా మీరు విన్నది కరెక్టే, కొన్ని వందల దశాబ్దాలుగా మనకి ఒక ఆగమ శాస్త్రం ప్రకారం పాటించుకుంటూ నియమంగా చేసుకుంటున్నటువంటి మహాప్రసాదంగా భావిస్తున్నటువంటి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు ఆయనకి పెట్టేటువంటి ప్రసాదంలో ఇలాంటి రసాయనాలతో కూడినటువంటి నెయ్యి అనేటువంటి పదం కూడా వాడకూడదు. నెయ్యి అనేటువంటి పదాన్ని కూడా వాడకూడదు అసలు. ఎందుకంటే దీంట్లో నెయ్యే లేదు, 0% నెయ్యి. అది పోనీ గేదె నెయ్యితో అంటే గేదె పాలతో తయారు చేసినటువంటి నెయ్యి అంటే పోనీ కల్తీ జరిగింది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆర్డరు ఏదైతే ఆ భోలేబాబా డైరీకి ఇచ్చినటువంటి ఆర్డరు ఆవు నెయ్యిని సరఫరా చేయమని ఇస్తే పోన్లే గేదె నెయ్యి ఇచ్చారు, తక్కువకి వచ్చింది కాబట్టి కొనుక్కున్నారేమో అనుకోవచ్చు. లేదా ఓ 50% ఏదో ఒక నెయ్యి లేదా ఇంకొక 50% ఏదైనా కలిపారంటే అది కల్తీ అవుతుంది. ఇక్కడెక్కడ అసలు కల్తీ అనేది జరగల. కంప్లీట్గా అది నెయ్యే కాదు, కంప్లీట్గా కల్తీ జరగనటువంటి ప్యూర్ పామాయిల్తో కూడినటువంటి కొన్ని రసాయనాలతో కూడినటువంటి కొన్ని యాసిడ్లతో కూడినటువంటి ఒక వ్యర్థాన్ని తీసుకొచ్చి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏది కొన్ని వందల దశాబ్దాలుగా హిందువులందరూ భారతదేశం మొత్తం ఆ వెంకటేశ్వర స్వామిని ఎంతో గొప్పగా కొలుచుకుంటూ ఆ మహాప్రసాదం తింటే ఆ దేవుడే మనకి ఇచ్చాడు, మనకి ఆరోగ్యం బాగుండాలని దాంట్లో అన్నీ చాలా ఔషధ గుణాలతో తయారైనటువంటి విధానాన్ని ఆ ఆగమ శాస్త్రం ప్రకారం దాంట్లో నియమాలుగా పెట్టుకుని దాన్ని తయారు చేసుకోవటం కోసం కొన్ని నియమాలు ఆగమ శాస్త్రంలో రాసుకున్నారు. ఇది ఎంతోమంది ముస్లిం రాజులు మన దేశం మీదకి దండొచ్చారు, ధ్వంసం చేశారు. గుళ్ళని మనల్ని చాలామందిని ఎన్నో రకాలుగా మత మార్పులు చేసుకుంటూ మన మీద అరాచకమే సృష్టించారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా మన సంపదనని మన దాన్ని చాలా విచ్చలవిడిగా దోచుకుని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందరూ ఎంత క్రూరమైనటువంటి వ్యక్తులను మన చరిత్ర చెబుతుందో అంతకు 1000 రెట్లు ఇతను చేశాడు. మీరు ఆలోచించండి. వాళ్ళెవరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చి ఇలాంటి పాపాన్ని చేయలా. ముస్లిం రాజులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయలా. బ్రిటిష్ వాళ్ళు అన్ని వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలా, ఈయన చేశాడు. అలాంటి నీచానికి నికృష్టానికి ఇంత పాపానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడో ఊహించుకోవడం కూడా కష్టం. అంత దారుణమైనటువంటి పాపానికి ఒడిగట్టారు. దీనిని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి ధర్నాలు రాస్తారోకసలు అని చెప్పి ఎవరన్నా కనిపిస్తే చెప్పు తీసి కొట్టేయండి నేను అంటున్నా. ఎంతోమంది హిందువులని ఒక్కసారిగా మట్టు పెడదాం అనేటువంటి ప్లాన్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. ఒక్కసారిగా మీరు ఇన్ని కోట్ల లడ్డూలు తయారు చేసి ఒక మినిమం 1,00,000 లడ్డూలైనా తయారవుతాయి రోజుకి తిరుపతిలో. మీరు ఆలోచించండి, 20 కోట్ల లడ్డూలు ఒక 5 సంవత్సరాల్లో తయారు చేశారు. మిగతా ప్రసాదాలు చాలానే ఉంటాయి, చక్కెర పొంగలను ఇంకొకటను అన్నప్రసాదాల్లో చాలా రకాలుగా ఉంటాయి. అటు చాలా స్వీట్లు కావచ్చు, హాట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం ఆవు నెయ్యినే వాడాలి. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి కన్నా ఎక్కువ అలాంటి పోషకాలు అలాంటి ఆరోగ్యాన్ని ఆవు మనకి ఇస్తుంది. అందుకని ఆవునే, గేదెని కూడా కాదు, ఆవు పాలతో తయారు చేసినటువంటి నెయ్యినే మనకి వాడాలని ఆగమ శాస్త్రం ప్రకారం చెప్పారు. అది తినటం వల్ల మనలో ఏదన్నా హెల్త్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా ఆ ప్రసాదం వల్ల పోతాయి అనేటువంటి నమ్మకాన్ని ఎన్నో దాంట్లో ఔషధ గుణాలను
నింపి మనకి కొన్ని వందల దశాబ్దాలుగా ఇస్తున్నటువంటి దాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి. మీరు ఆలోచించండి, నేను అవునో కాదో చెప్పండి, మీరే కావాలంటే కమెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. హిందువులు ఇలాంటి వాళ్ళందరినీ, ఇలాంటి శాస్త్రాలను, ఇలాంటి గొప్ప గొప్ప అన్నిటి నియమాలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి డబ్బుల కోసం ఎన్నో స్కాములు చేశారు. ఎన్నో కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఏ రకంగా సంపాదించారో మనకు తెలుసు. ఏ రకంగా కొల్లగొట్టారో, 5 ఏళ్లలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొల్లగొట్టారో మనకు తెలుసు. అంతకన్నా దారుణమైనటువంటి పని చేశారు. చాలా ఉన్నాయి కదా, చాలా దోచుకున్నారు కదా, బోళ్ళని భూములు దోచుకున్నారు, గాలిని, నీరుని, అన్ని ప్రాజెక్టులని అన్నీ దోచుకున్నారు కదా, కొన్ని వేల కోట్లు సంపాదించారు కదా. దేవుడి దగ్గరకు కూడా వెళ్ళాలా? అక్కడ కూడా నాశనం చేయాలా? హిందువుల మీద వీళ్ళు ఏదో రకంగా పోవాలి అంటే దీన్ని అంచెలంచెలుగా చేద్దాం అనుకున్నారు ఏమో, నాకైతే తెలియదు. ఎందుకంటే ఒక బాత్రూంలో కెమికల్స్ ఏదైతే అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియా చచ్చిపోవడం కోసం వాడేటువంటి కెమికల్ యాసిడ్ని తీసుకొచ్చి దీంట్లో వాడారంటే ఏమనాలి వాళ్ళని? నెయ్యి అనే దాంట్లో నురుగు రావాలి అని చెప్తే ఆ నురుగు ఇక్కడ వస్తుంది, ఈ యాసిడ్లో వస్తుందని తీసుకొచ్చి దీంట్లో పోసారు. దీనివల్ల ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమందికి క్యాన్సర్లు వచ్చి ఉంటాయి, ఎంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి, ఎంతమంది చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఇంకొకళ్ళు, వాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా ఎంతమంది దీనివల్ల ఇబ్బందులు పడి ఉంటారు. అంటే మెల్లగా వీళ్ళని ఈ ప్రసాదం తింటే ఆరోగ్యం బాగుపడద్దు అనుకునేటువంటి స్థాయి నుంచి ఈ ప్రసాదం తింటే మీరు హెల్త్ మొత్తం అంతా నాశనం అయిపోద్ది అనుకునేటువంటి క్రియేషన్ తీసుకొచ్చేటువంటి పని, ప్రక్రియ, కుట్ర పక్కా తెలిసే చేశారు. అయితే 250 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంటే అక్కడ ఉండేటువంటి పాలక మండలి సభ్యులు, అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది, వీళ్ళెవ్వరికీ తెలీదా? దాన్ని నడిపేటువంటి ఇలాంటి ప్రభుత్వ పెద్దలు, అప్పటి ముసుగులో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వీళ్ళకి తెలీదా చెప్పండి? తెలియకపోతే ఎంత జరుగుద్దా? ఇక్కడ కొంతమంది అప్రూవర్గా మాట్లాడాము అని చెప్తున్నారు. నెయ్యిలో అప్రూవర్గా మారినటువంటి ముగ్గురట. వీళ్ళని ఎంతమంది చాలా క్లియర్గా చెప్తున్నారు, అవును మేము చేశాము, ప్రోటోకాల్, దర్శనాలు, మర్యాదలతో సహా వలవేశారట, మర్యాదలకు మురిసి తప్పు చేశామని విలవెల్ల కోర్టులో నేరం అంగీకరించిన టాప్ మోస్ట్ సైంటిస్టులట. రసాయనాల సరఫరాల వ్యాపారులు భోలేబాబా, డైరీ ఉద్యోగితో సహా అందరూ కూడా నేరం అంగీకరించారని చెప్తున్నారు. చిన్నప్ప పెద్దదండాలు, నాటు సుబ్బారెడ్డి పిఏగా కల్తీనీతో సహా ఇతర వ్యవహారాల్లో పాత్ర, ఫిషింగ్ షూ కంపెనీల నుంచి లంచాలు. అంటే చూడండి ఎన్ని రకాలుగా చేశారో అన్ని రకాలుగా దోచుకున్నారు. పైగా ఇక్కడ కూడా తగలట్టారు, ఇక్కడ కూడా దరిద్రమైనటువంటి పనులే చేశారు. ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ, చెప్తున్నాను కదా, క్షమించకూడదు. అంత దారుణానికి ఒడిగట్టారు. దీంట్లో ఆ కొవ్వు కలిసిందా, ఇంకోటి కలిసిందా అంటే కలవకుండా ఎంత మనుషులను చంపేయడానికి విషమే పెట్టారయ్యా. కొవ్వు కలిస్తే అంట, కలవపోతే అంత. దానికన్నా మహాపాపానికి, మహాదారుణానికి, మహా విషాన్ని పెట్టారు కదా ఇక్కడ. ఈ యాసిడ్ కలపటం వల్ల మీరు చెప్పండి, యాసిడ్ కలపటం వల్ల ఏవైతే ఈ కొవ్వో ఇంకొకటి అనుకుంటున్నారో అవి చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉందా లేదా? ప్రమాదం కాదు, వాళ్ళు ఏంటంటే దాని ఉద్దేశం కూడా అదే, నొరగ రావాలి. అలాగే ఏదైతే ఈ కొవ్వు ఇవి వాడారో అవి చచ్చిపోవడానికి ఈ 10% యాసిడ్ని పోసి తగలబెట్టేయటమే, మనుషులను కూడా చంపేయటమే. ఇది వీళ్ళ ప్లాన్. డెఫినెట్గా చెప్తున్నాను కదా, దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరగాలి, దీని మీద చాలా తీవ్రమైనటువంటి శిక్షలు వేయాలి. లేకపోతే మన దేశంలో చట్టాలు, న్యాయాలు ఉన్నాయా లేవా అనేటువంటి ఆలోచనకి ఇదే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఇది రేపటికి ఒక భవిష్యత్తు. ఎవరైనా ఇలాంటివి ఆ దేవుడి జోలికి వెళ్ళాలి అంటే, ఏ దేవుడైనా సరే, క్రిస్టియన్ చర్చిల్లో చేసేటువంటి ఇలాంటివి అయినా సరే, హిందువులు చేసైనా, ముస్లింలు చేసేటువంటి వాటికైనా, ఇలాంటి వాటి జోలికి వెళ్ళాలి అంటే ఒక్కొక్కళ్ళకి ఇది పడాలి, వెన్నులో వణుకు పుట్టేలా చేయాలి, అలాంటి శిక్షలు పడాలి. ఏం చేస్తారో చూద్దాం.